ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హైదరాబాద్ లో గణేష్ నవరాత్రులు ఎంత బాగా చేస్తారో అందరికీ తెలిసిందే. అయితే పూజ ఎంత బాగా చేస్తారో అది ఒక ఎత్తు అయితే లాస్ట్ 1-2 డేస్ లో లడ్డు ఆక్షన్ మరొక ఎత్తు అని చెప్పాలి. మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాము రిచ్మాండ్ విల్లాస్ లో అత్యంత ఎక్కువ ధర పలుకుతుంది లడ్డు. ఈ సంవత్సరం కూడా 2,32,00,000 అంటే లాస్ట్ ఇయర్ రికార్డుని వాళ్లే బ్రేక్ చేసుకున్నారు అనమాట ఈసారి. సో ఇదంతా కూడా వాళ్ళు పర్సనల్ గా ఇండివిజువల్ గా ఎవ్వరు తీసుకోరు, వాడరు. ఆ అమౌంట్ ను కూడా సోషల్ సర్వీస్ కోసం వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి చారిటీ వర్క్స్ చేస్తుంటారు. ఆ అమౌంట్ తో వీళ్ళందరూ కలిసి వేసుకున్నటువంటి అమౌంట్ ఏ ఒక్కరిదో కాదు ఇది. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఇదిగో ఏదైతే 2,32,00,000 పలికిందో ఆ లడ్డు ఇదే. ఒక్కసారి చూడండి, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. రైట్. ఇక్కడ 4 ఉంటాయండి, శక్తిమాన్ అని, అలాగే బాల్ గణేష్, బాహుబలి, చోటా భీమ్. ఎవరు ఈసారి లడ్డు దక్కించుకున్నారు? బాల్ గణేష్. బట్ యాక్చువల్లీ ఇది ఈసారి ఆర్వి దియా చారిటబుల్ ట్రస్ట్ అందరూ కలిసి కంట్రిబ్యూట్ చేశారు. ఈ అమౌంట్ మొత్తం అందరూ సహాయంతో, అందరూ కాంట్రిబ్యూషన్ ఒక 110 విలాస్ ఇక్కడ రిచ్మండ్ విలాస్ నుంచి, మళ్ళీ బయట నుంచి కూడా చాలా మంది సపోర్ట్ చేస్తారు మాకి. ఎందుకంటే ఈ ఆక్షన్ అవుతుంది ఒక మంచి కాజ్ కోసం. అండ్ చాలా ఎన్జిఓస్, అరౌండ్ మోర్ దెన్ 50 ఎన్జిఓస్కి సపోర్ట్ చేస్తాం. అలాగా ఎడ్యుకేషన్, హెల్త్. అండ్ ఇప్పుడు ఈ దియా చారిటబుల్ ట్రస్ట్ తెలంగాణ, ఆంధ్రాలో లేదు, ఇప్పుడు మొత్తం ఇండియాలో స్ప్రెడ్ అయింది. వేరే స్టేట్స్లో కూడా మేము అవసరం ఉన్న వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం. 2.32 crores వచ్చింది. మాకు ఇంకో ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఈసారి ఇంకో ఎక్కువ చేస్తాం. హ్యాపీ, వెరీ హ్యాపీ. చూద్దాం. మేము రికార్డ్ సెట్ చేస్తాం, మేము బ్రేక్ చేస్తాం. అసలు నాకు తెలిసి ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఇంత హైయెస్ట్ ధర పలికిన లడ్డు లేదు. మీ లడ్డూకి అంత వాల్యూ ఉంది. జాగ్రత్త పట్టుకోండి. ఇది లడ్డు కాదు, ఇది ఇమోషన్. ఓకే, ఎస్. అండ్ అందరూ ఇక్కడ వచ్చి మన గణపతి 11 days సెలబ్రేషన్ చేసిన తర్వాత ఇది లాస్ట్ ఎండింగ్ లో అయినప్పుడు మొత్తం సంవత్సరం అందరూ గుర్తు ఉంటుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కీర్తి రిచ్మండ్ విల్లా, సన్ సిటీ, రాజేంద్ర నగర్. ఇక్కడ లడ్డు సాయంత్రం 9 గంటలకు వేలంపాట జరిగింది. బాల గణేష్, బాహుబలి, చోటా భీమ్ ఈ 4 గ్రూపులుగా విడిపోయి పాడినాము. ఈసారి దివా ట్రస్ట్ తీసుకున్నది లడ్డును 2,32,00,000 పలికింది. దివ్యా చారిటబుల్ ట్రస్ట్ ఈసారి 2,32,00,000 పలికింది. ఇదంతా చారిటబుల్ గా అందరికి పేదలకు సహాయం చేయడానికి వీలవుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. అవునండి, ఇది చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం కన్నా ఈసారి 2,32,00,000 ఆప్షన్ జరగడం జరిగింది. అండ్ యాజ్ యూ నో 4 గ్రూప్స్ పరంగా ఇది డివైడ్ అయ్యి దివ్యా చారిటబుల్ ట్రస్ట్ లోనే విన్ అయినట్టు ఇది ఒక మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది ఇయర్ ఆఫ్టర్ ఇయర్. మా రికార్డ్ని మేమే బ్రేక్ చేసుకొని ద హోల్ మోటో ఈజ్ టు గో ఫర్ చారిటీ ఫండ్ అనమాట. సో యాజ్ సుబోధ్ గారు చెప్పడం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు మేము స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ 2 రాష్ట్రాలు 2 స్టేట్స్లో కాకుండా ఈవెన్ ఆల్ ఓవర్ ఇండియాలో స్ప్రెడ్ అవ్వడం జరిగింది. చాలా మంది దీంట్లో లబ్ధి పొందుతున్నారు. నమస్కారం అండి. మేము గత 9 సంవత్సరాలుగా చేస్తున్నాము. మేము మొదలుపెట్టింది ఫస్ట్ చిన్నగా 25,000 అమౌంట్ నుంచి మొదలుపెట్టాము. ఫస్ట్ మా కమ్యూనిటీలో పనిచేసే వర్కర్ల వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్తో మొదలుపెట్టాము. సో అప్పుడు మేము సంస్థ స్థాపించలేదన్నమాట. సో ఆ 25,000 అమౌంట్ మొదలుపెట్టి ఫస్ట్ ఆ పిల్లల ఎడ్యుకేషన్ ఇక్కడ దగ్గర స్కూల్స్లో వాళ్ళు చదివేవాళ్ళు. సో ఆ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ స్కూల్ ఫీజు అమౌంట్ పే చేసి అట్లా చిన్నగా మొదలుపెట్టాము. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ మా పని చూసి మాకు ఇంకా ఈ విల్లాలో ఉండే రెసిడెంట్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఇంకా మేము ఆ పని ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ చేసాము. సో మా కమ్యూనిటీ నుంచి మొదలుపెట్టి తెలంగాణ, ఆంధ్ర ప్లస్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఇప్పుడు జస్ట్ ఎడ్యుకేషనే కాకుండా హెల్త్ కేర్ ప్లస్ 1 time ఎన్జిఓస్ అన్నీ. ఐ థింక్ 2017 అనుకుంటాను. అవును. సో మీరందరూ నాకు బాగా అనిపించేది ఏంటంటే మీలో యూనిటీ, అందరూ కలిసి కట్టుగా. సో అంటే ఇది అంటే అంత మంచి కాజ్ కోసమే, అందరికీ హెల్ప్ చేయడం కోసమే కాబట్టి, ఎవరి స్వార్థం లేకుండా అందరికీ హెల్ప్ చేయడం కాబట్టి ఇంకా అందరూ
ఇంకా ఎక్కువ ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వచ్చి హెల్ప్ చేయడమే కాబట్టి అట్లా. ఏంటి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ రికార్డ్ని మీరే బ్రేక్ చేస్తారా? గణపతి బప్ప మోరియా అంతే. ఇంకా మోర్ ఇస్తూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంటే యాక్చువల్లీ సోషల్ కాజ్ కోసం కదా, అందుకనంటే అన్ని ఇన్స్టిట్యూట్స్కి కూడా ఇన్ కైండ్ ఇస్తాం, క్యాష్ అసలు ఎవరికి ఇయ్యము. ఇన్ కైండ్ ఓన్లీ వస్తు రూపేణ అందరికీ వెళ్తాయి. ఫీజులు ఒకటి డైరెక్ట్ ఇన్స్టిట్యూట్స్కి వాళ్ళకే పే చేస్తాం, ఎవరికి ఇన్ క్యాష్ హ్యాండ్ ఓవర్ చేయము. లాస్ట్ ఇయర్ పేరెంట్స్ 150 మంది పిల్లల వరకు స్కూల్ అంటే నర్సరీ నుంచి మొదలుపెట్టి ఇంజనీరింగ్, మెడిసిన్ వరకు పిల్లల్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ అమౌంట్ అంతా ఒక దగ్గర పెట్టుకుంటారా? అంటే విడతల వారీగా విడతలుగా ఎవరు ట్రస్ట్ అకౌంట్ ఉంటుంది, అది కూడా కొంచెం ఎప్పటికప్పుడు నీడ్ని బట్టి తీసుకుంటాం. మీరు చెప్పిన అలాగే దేవుడి కృపతో ఇట్స్ అ బ్లెస్సింగ్. మన రిచ్మండ్ ఫ్యామిలీ మొత్తం ఒక గుడ్ కాజ్కి కలెక్షన్ కాంట్రిబ్యూషన్ అన్నీ చేసి అందరికీ హెల్ప్ చేయడానికి మాకు పెద్ద అదృష్టం, మనకి భాగ్యం చెప్పాలి అది. సో అది బికాస్ ఆఫ్ గణపతి కృపతోటి అది జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ దేవుడికి. రిచ్మండ్ విల్లాలో రిచ్ గా పోయింది లడ్డు. ఇది అనాథాశ్రమాలకు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత బీద విద్యార్థులకు అందరికి కూడా మనం ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా కళాకారులు ఉంటారు కదా, వాళ్ళని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేసి పెట్టి వాళ్ళు డైలీ వచ్చి ఆ టైంలో అన్నమాట వినాయక చవితి అప్పుడు ఒక్కొక్క గ్రూప్స్ లాగా వచ్చి చేస్తున్నారు అనమాట. మహారాష్ట్రియన్స్ అని, తర్వాత తెలుగు వారని, ప్రతి ఒక్కరు కూడా డ్రమ్ములు, డాన్స్లు అన్ని అందరూ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. మై నేమ్ ఇస్ వసంతారెడ్డి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.